చూడండి, టీ ఒలిగిపోయినా కూడా నా పగిలిపోయిన మగ్గకు మాత్రం ఏమీ కాలేదు. ఇప్పుడైనా నమ్ముతారు ఇది స్పెషలే అని? చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా. నాకు కొంచెం పిచ్చుందనా? అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తూ ఉంటుంది. పోనీలే, మంచిదే. నువ్వు నేను చెప్పింది ఒక్కటైనా ఒప్పుకున్నావు. సంతోషంగా ఉన్నట్టు నువ్వు ఏం ముసుగు వేసుకుంటున్నావు? ఒకవేళ నువ్వు నిజంగానే సంతోషంగా ఉండాలనుంటే రేఖని తీసుకొచ్చాయి. నువ్వు రేఖని మిస్ అవుతున్నావని నాకు తెలుసు. ఈ నర్మద నా ప్లాన్ మొత్తం పాడు చేసి ఊరుకుంటుందో ఏమో. నర్మదా, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోలేను. ఈసారి రేఖే చిన్నదాన్ని పెద్దది చేసింది. నా ఉద్దేశం రాఘవ పొరపాటు పడ్డాడు, కానీ అన్ని విషయాలు క్లియర్గా అయిన తర్వాత రాఘవ రేఖని ఆపడానికి చాలా ప్రయత్నం చేశాడుగా. కానీ రేఖే తన పొగరుతో ఎవ్వరి మాట వినలేదు. తన అత్తింటిని వదిలి పుట్టింటిలో వెళ్ళి కూర్చుంది. నా రాఘవ ఏం చేయగలడో, ఎంత చేయగలడో తను చేసేశాడు. ఇక తర్వాత అడుగు రేఖే వేయాల్సుంటుంది. రాఘవన్నయ్య, మీ బ్రేక్ఫాస్ట్. ఆకలిగా లేదు పూర్ణిమ, నా స్మూదీని ఇచ్చేయి. ఈ రోజు నేను మా అక్క చేతి వంట తింటాను అండ్ ధ్రువ్ ఈ దేశానికే రాజు అయిపోతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా చేతి వంట తిని మరీ ఎక్కువ రోజులేం అయిపోలేదు. అక్క 63 days 11 hours నేను నీ చేతి వంట తిని అన్ని రోజులు అయిపోయింది. నువ్వేమో ఎక్కువ రోజులు అవ్వలేదు అంటున్నావు. నువ్వు రోజులు కౌంట్ చేసుకుంటున్నావా ఏంటి? అరే ధ్రువ్ ఇలాంటి లెక్కలన్నీ బానే వేస్తాడు, కానీ అక్క వచ్చిన దగ్గర నుంచి తనేమైనా తిందో లేదో అని ఏమీ చూడట్లేదు. ఇలా చూడు, టీ కూడా చల్లారిపోయింది. ఆ మమ్మీ, నేను అదే ఆలోచిస్తున్నాను. అక్క వచ్చి చాలా సేపు అయింది, తను టీని ముట్టను కూడా ముట్టలేదు. అలాంటిదేమీ లేదు, అది నేను వంట చేస్తున్నాను కదా, అందుకే టీ మర్చిపోయాను. అలాగా? సరే అయితే ఇక టీ కప్ పట్టుకో అండ్ మమ్మీ టెన్షన్ మొత్తం పోగొట్టేసాయి కదా. టీ ఒలిగిపోయింది, కానీ నా పగిలిపోయిన మగ్గకు మాత్రం ఏమీ కాలేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీరు ఇది స్పెషల్? చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా. పిచ్చుందనా? అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తూ ఉంటుంది. పోనీలే, మంచిదే. నువ్వు నేను చెప్పింది ఒక్కటైనా ఇప్పుడు ఒప్పుకున్నావు. ఓయ్, నేను నీకు ఇచ్చింది టీ కప్పే. ఏదైనా జోక్ చేశానా ఏంటి ఇంతలా స్మైల్ చేస్తున్నావు? ఇది నేను ఎందుకు స్మైల్ చేస్తున్నానంటే ఈ కప్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా. కొత్తది కొన్నారా ఏంటి? అవునమ్మా, ధ్రువ్ మొత్తం టీ సెట్టే తీసుకొచ్చాడు. ఇక నువ్వు నీ తమ్ముడు కూర్చొని టిఫిన్ చేయండి, మిగిలిన పనులు నేను చూసుకుంటాను. అరే రేఖ, కప్పొదిలే. ధ్రువ్ కొత్త మిక్సర్ గ్రైండర్ తీసుకొచ్చాడు. అదే కాక మొత్తం ఇల్లంతా పెయింట్ చేయించాడు, మొత్తం ఫ్యాన్లన్నీ కూడా చేంజ్ చేశాడు. అరే వావ్ ధ్రువ్. అయ్యో పిన్ని, నేను మరీ అంత గొప్ప పని ఏం చేసేలేదు. మీరు అవన్నీ వదిలేండి, కూర్చోండి కూర్చోండి. అక్క చేతి వంట తినండి, చాలా చాలా బాగున్నాయి. నేను స్మితాన్ని కూడా పిలుచుకొస్తాను. ఇంతకీ ధ్రువ్, చూస్తుంటే నీ జాబ్ చాలా మంచిగా ఉన్నట్టుంది. ప్రమోషన్ వచ్చిందా ఏంటి? నేను మీ కన్సైన్మెంట్ అన్నీ పాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి బదులుగా నాకు వెంటనే డబ్బులు కావాలి. అది నేను నీకు చెప్పలేనక్క. ఎందుకు చెప్పలేవు? ఇక్కడ చూడు, చెప్పు. అక్క, నువ్వెందుకు అడుగుతున్నావు? అసలే నువ్వు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు కదా. మరి స్పెషల్ మూమెంట్ ని నా జాబ్ గురించి బోరింగ్ విషయాలు మాట్లాడి పాడు చేసుకోవద్దు. చేత్తో ఒక బయట తినిపించు కానివ్వు. అరే, నేను నెయ్యి రాసి తీసుకురావడం మర్చిపోయానే, ఇప్పుడే తీసుకొస్తాను. అన్నీ మర్చిపోతున్నావు అక్క, తొందరగా తీసుకురా. అక్క ప్రశ్నలకు నేను చాలా తెలివిగా సమాధానాలు చెప్పి తీరాలి. తనకు అనుమానం వస్తే నిజాన్ని తెలుసుకుని తీరుతుంది. హాయ్. మనం సరిగ్గా కలవలేదు కదా. ఉన్నతి, నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఏంటి? అంటే
నేను నిన్ను పెళ్ళిలో కూడా చూసినట్టయితే నాకు సరిగ్గా గుర్తులేదు అందుకే. అది నేను తనకి ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే ఫ్రెండ్ అయ్యాను. ఓ కానీ ఎలా అనిపిస్తుందో తెలుసా, ఏదో మా ఇద్దరికి ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టుంది. అదే అంటుంటారు కదా, అదృష్టం కొద్ది కలుస్తారని. అలానే పాలు పంచదారలా కలిసిపోయాం ఇద్దరం. ఆ, కొన్ని బంధాలు అలాగే ఉంటాయి. సరిగ్గా చెప్పారు. నేను ఇంకా టిఫిన్ తినే టైం అయిపోయింది. నేను ఇంకా వెళ్తాను. బాయ్. ఇంతకీ మీది ఈ ఊరేనా? అరే యార్, నా పేరు బబ్లీ కుమారి. అందరికీ మత్తెక్కించడమే నా పని. నీకు మాత్రం తెలిస్తే చాలే. అయినా ఎలా అనిపిస్తుందో తెలుసా, ఇంట్లో అందరికీ అనుమానించే రోగం ఉన్నట్టుంది. ఎవరిని చూసినప్పుడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, ఏదో పోలీస్ విచారణ చేస్తున్నట్టు. అరే ఏం అడగాలనుకుంటున్నావో సూటిగా అడిగేయొచ్చు కదా. సరే అడుగు, నీకేం కావాలి? బబ్లీ, ఏంటి రేఖతో అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి టిఫిన్ చేయడానికి వచ్చావు కదా, ఆకలిస్తుంది కదా, వెళ్ళి తిను. తింటున్నానులే. స్మిత, నువ్వు తనతో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. రేఖ, నీకు తన గురించి తెలీదు. తను మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తను సూటిగా ఒక్క ప్రశ్న అడిగినా సరే అన్నిటికీ వంకర సమాధానాలే చెప్తుంది. రేఖ వదిన గనక బబ్లీ గురించి ఇలానే ప్రశ్నలు అడుగుతూ ఉంది అంటే మాత్రం ఈ రోజు కాకపోతే రేపు బబ్లీ జాతకం మొత్తం బయటికి తీసేస్తారు. అమ్మ రేఖ, అరే రేఖ, నువ్వు ఇక్కడున్నావా? నేను నిన్ను చాలాసేపటి నుంచి వెతుకుతున్నా. ఏంటమ్మా? అది రాక వచ్చారు. వెళ్ళు మాట్లాడు. బాబు రాఘవ్, అయ్యో ఏంటి ఇంకా నిలబడే ఉన్నావు? కూర్చో బాబు. అది సరే, నువ్వు టిఫిన్ చేసావా? కొంచెం మాతో కలిసి తింటావా బాబు? అదేంటంటే మేం చాలా స్పెషల్ డిషెస్ చేసాం ఈరోజు. రేకొచ్చింది కదా, అందుకే. సరే బాబు, తను కూడా ఏమీ తినలేదు. నువ్వు తను కలిసి తింటే తను కూడా కొంచెం ఏమైనా సారీ అమ్మా, తింటుందేమో. కానీ ఈరోజు నేను టిఫిన్ ఒక్కదాన్ని తినాల్సి వస్తుందేమో. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చారు. లేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు. మనందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తే బాగుంటుందనిపించి వచ్చాను. నువ్వు చాలా బాగా ఆలోచించావు నాన్న. పదండి పదండి తిందాం. ఇదేంటన్నయ్య, నువ్వు ఇక్కడికి వచ్చావు గానీ ఈ ఉన్ని కోసం వెతకనే లేదు నువ్వు. నేను వెతకాల్సిన అవసరం ఏముంది? నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు కదా. రేఖ వదిన, ఇంతకీ ఒక ముద్దుల మరదలు అండ్ ఒక ముద్దుల చెల్లిగా నేను ఒకటి అడిగి తెలుసుకోవచ్చా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏంటి అని? ఏదైనా గొడవ అండ్ ఏదైనా ఫైట్? ఎందుకంటే రేఖ వదిన రాత్రిపూట అలా సడన్ గా అయితే ఊరికి ఇక్కడికి రాదుగా. అలాంటిదేమీ లేదు ఉన్నతి. మా ఇద్దరి మధ్య అంతా బానే ఉంది. అది నేను అమ్మని బాగా మిస్ అవుతున్నాను కదా, అందుకే ఇంటికి వచ్చాను. అండ్ ఇప్పుడు నేను ఆఫీస్ని బాగా మిస్ అవుతున్నాను, అందుకే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. రేఖ, అతే మీరు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి, మేము కలిసి తినేస్తాం. ఆ, నేను చెప్పాను కదా మనం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. మీరు చెప్పారు, నేను కాదు. మనం అంటే నువ్వు కూడా ఉంటావు కదా రేఖ. ఇప్పుడు ఇది కేవలం మీ ఊహలోనే పాసిబుల్ అవుతుంది రాఘవ్. నాకు చాలా పనుంది, ఆఫీస్కి వెళ్తున్నాను.